మిడిల్ క్లాస్ వాళ్ళు వేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బేసికల్గా మ్యాథమెటికల్ స్కిల్ సెట్ అనేది లేకుండా పోయి, సైన్స్ స్కిల్స్ లేకుండా పోయి వేరే స్కిల్స్ వస్తున్నాయి వాళ్ళకి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి పనికిరాని అయ్యి అంతే కదండి. అవి పనికిరావంటే మన జనం ఒప్పుకోరు. సార్ మా నెట్వర్క్ స్కిల్ లేకపోతే ఎలా సార్, లాంగ్వేజ్ స్కిల్ లేకపోతే ఎలాగా, స్విమ్మింగ్ రాకపోతే ఎలాగా, మాట్లాడడం రాకపోతే ఎలాగా, ఇంట్రోవర్ట్ కింద ఉండమంటారా, మరి ఇవి స్కిల్స్ కదా, ఇవి లేకుండా మనిషి ఎలా బతుకుతారని నా మీద పోతారు. అవి కూడా కావాలి వద్దని నేను అన్న, కానీ ప్రపంచంలో అన్నీ మంచియే, మనకేది మంచిదో చూసుకోవాలి అంతే. మీరు మంచిది కాదు ఏముందండి, ప్రతిదీ మంచిదే కదండి. మంచి కాదు మంచి అన్నది మనకేది అవసరం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప మంచి కాదని కాదు. సో దాంట్లో ఏంటంటే డబ్బులు పట్టడం వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా వాళ్ళకి 12th అయిన తర్వాత మళ్ళీ ఎటు కాకుండా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి వచ్చి మళ్ళీ ఎవడో కన్సల్టెంట్ పట్టుకున్న కాలేజీలో ఏమన్నా టైప్ అయ్యి చెత్తా చెదారని దేనికి పనికిరానటువంటి ఇంటర్నేషనల్ కాలేజెస్లో టైర్ 6 కాలేజీలకు వెళ్ళి పంపుతారు. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడో వెళ్తారు మా అబ్బాయి మంచి కాలేజీ పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది మన 2 రాష్ట్రాలు. ఈ మధ్య కనీసం మనం వచ్చిన తర్వాత పేర్లను తెలిసేస్తున్నాయి వాళ్ళకి. అసలు పేర్లే తెలియదండి ఎవరికనే. ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కన్సల్టెన్సీ నమ్ముకుని విదేశాలు వెళ్తున్నటువంటి విద్యార్థులు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలేజీ పేర్లు ఇప్పుడు దాకా తెలియదు ఎవరికనే. ఆ తెలుగు రాష్ట్రాల్లో ఆ నేమ్స్ పరిచయం చేసిందే మనం, ఇలా చూసుకోవాలని చెప్పిందే మనం. సో ఇలాగ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి తర్వాత వాళ్ళని ఎవడ పడితే అక్కడ పంపేస్తున్నారు. చిన్న స్కూల్లో వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి బండి నడిపిస్తున్నారు, లేనోడు ఇబ్బంది పడుతున్నాడు. దీంట్లో సక్సెస్మెంట్ సెటిల్మెంట్ ఎలా ఉంది అంటే ఏ ఇంటర్నేషనల్ స్కూల్ మీరు తీసుకున్నప్పటికీ కూడా ప్రతి 100 మందిలో 2 నుంచి 3 మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగతా వాటిలో వాళ్ళు రిచ్నెస్ ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి వేరే రకంగా వాళ్ళు ముందుకెళ్తే వెళ్ళగలుగుతున్నారు తప్ప అకాడమిక్లకి వెళ్ళలేకపోతున్నారు. వేరే రకంగా సక్సెస్ అవ్వచ్చు, అది వేరే విషయం అంతే కదండి. ఇట్స్ డిఫరెంట్. ఏముంది, మీరు డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు మీరు. అది ఒక రకం స్కూల్, అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ రకంగా ఇబ్బంది పడుతుంది.